అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మనీ మోక్షిత్ క్రియేషన్స్ ఛానల్కి స్వాగతం. సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసేయండి. నేనైతే పెద్ద శనగలు బంగాళదుంప కర్రీ అయితే వండాను. టేస్ట్ అయితే అమేజింగ్ అండి, చాలా బాగుంది. భోజనాల్లో వేసే కర్రీలా టేస్టీగా ఉంది. సండే కదా ఈరోజు, మా హస్బెండ్ అయితే ఈరోజు నాన్ వెజ్ అయితే తినరు కాబట్టి మేమైతే పెద్ద శనగలు బంగాళదుంప కర్రీ అయితే చేశాను. చాలా బాగుంది. టేస్ట్ ఎలా చేసేది అయితే చూసేయండి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు అయితే కోసుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోండి. ముందుగా బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసేసుకోండి. బాగా ఫ్రై చేసుకున్నాక చూడండి, దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా కుక్ అవుతాయి. అందుకు నేను సాల్ట్ని అయితే యాడ్ చేశాను అండి. ఇందులో బాగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, గోల్డెన్ కలర్ వచ్చింది. ఇందులో మనం ఇప్పుడు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇవి కూడా ఫ్రై చేసుకోండి. అవి కూడా బాగా ఫ్రై అయ్యాక కోసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు అయితే వేసుకోండి. పెద్ద సైజులో అయితే కోసుకోవాలి బంగాళదుంపలు, ఎందుకంటే మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి చిన్న సైజు అయితే బాగా మెత్తగా అయిపోతాయి. కాబట్టి పెద్ద సైజులో కోసుకోండి. బంగాళదుంపలు అనేది పెద్ద సైజులో బాగా కోసుకొని నూనెలో చాలా కొద్దిసేపు అయితే ఫ్రై అయితే చేసేయండి. దీంట్లో రుచికి సరిపడంత కారం వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గంత కారం వేసుకోండి. ఉప్పు కూడా వేసుకోండి. మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని కూడా యాడ్ చేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వండి. మగ్గాక మూత తీసుకొని చూసుకొని బాగా మగ్గాక అయితే రాత్రి నానబెట్టుకున్న శనగలను అయితే వేసేసుకోండి. బాగా వాష్ చేసుకొని వేసుకోండి. నేనైతే రాత్రి నానబెట్టుకుని ఉంచుకున్నాను మార్నింగ్ కర్రీ కోసం. అవి అయితే వేసేసుకుని ఇవి కూడా కొంచెం బాగా కలిసేటట్టు అయితే బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే ఇవి కూడా మగ్గనివ్వండి. ఇంకోండి, 2 కలిపి 2 నిమిషాలు అయితే మగ్గాయి. మగ్గిన తర్వాత బాగా కలుపుకొని ఇందులోనే వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ అయితే వేయకండి, సమానంగా అయితే యాడ్ చేసుకోండి. నేను చూపించిన విధంగా అయితే వాటర్ని యాడ్ చేసుకోండి. చూడండి, ఈ లెవెల్ వాటర్ అయితే సరిపోతుంది. ఏంటక్క కుక్కర్లో సపరేట్గా ఉడికించలేదా, ఇలా అయితే ఉడుకుతుందా, ఎక్కువ ఉడికిపోతాయి కుక్కర్లో వేసేసావు కదా, ఉడుకుతుందా ఉడకదా అని అయితే డౌట్ అస్సలు రావద్దు. కుక్కర్లో అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. 5 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. 5 విజిల్స్ వచ్చాక చూసారా ఎలా ఉడికిందో. నేను పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను చూడండి. ఇంక పొటాటోస్ కూడా చాలా బాగా అయితే ఉడికిపోయాయండి. శనగ కూడా పట్టుకుని నొక్కితే మాత్రం మెత్తగా అవుతుంది. మరీ ఇంకెక్కువ విజిల్స్ వస్తే మనం కలిపినప్పుడే పేస్ట్ అయిపోతాయి. చూడండి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకో చూడండి, పట్టుకొని చూపిస్తున్నా. చూడండి, పట్టుకొని కాలుతుంది. ఇంకో చూడండి ఎంత మెత్తగా అవుతుందో. 5 విజిల్స్ అయితే వేయించేయండి. రాత్రి నానబెట్టుకుని ఉంచుకున్న దీన్ని మళ్ళీ సపరేట్గా కుక్ చేసి దీంట్లో వేయడం కన్నా కుక్కర్లో ఎంతో ఈజీగా అయితే వండేసుకోవచ్చు. 10 నిమిషాలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. బంగాళదుంపలు కూడా ఓవర్గా కుక్ అవ్వలేదు చూసారంటే, ఈ మాత్రం కుక్ అవుతే సరిపోతుంది. కుర్మా కూరలాగా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే భోజనానికి అయితే వెళ్తాను, దేవుడి భోజనాల్లో ఈ కర్రీ అయితే ఎక్కడుందని వెతుక్కుని తింటానండి. అంత ఇష్టం ఈ కర్రీ నాకైతే. సండే స్పెషల్గా మేమైతే ఈ కర్రీ వండుకున్నాం.
ఎందుకంటే ఈరోజు నాన్ వెజ్ అయితే మా హస్బెండ్ తినరు కాబట్టి సండే స్పెషల్గా ఈ కర్రీ అయితే వండేసాను. చూసారా పొగ వస్తుంది. వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకుని తింటే ఉంటుంది వాహ్ వా అన్నట్టుగా. చాలా బాగుందండి కర్రీ. మసాలా పొడిని అయితే వేసుకోండి. గరం మసాలాని యాడ్ చేశాను దీంట్లో లాస్ట్లో నేను. మీరు కూడా గరం మసాలా వేసుకోండి. చూడండి మా అబ్బాయి కూడా ఎంత బాగా తింటున్నాడో. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్